మంచి హుషారుగా ఉన్నాడు. మన పాలలో అంతా మంచి హ్యాపీగా ఉన్నారు అనుకుంటా. ఐపీఎల్ ఆర్సీబీ కప్పుకోవడం ఎంత నిజమో మన పాలనలో కూడా జనాలు హ్యాపీగా ఉండడం అంతే నిజం. నమస్తే అన్నా, నమస్తే. మంచి జోరుగా ఉన్నావు. నీటి గుర్రంలో భారంగా ఉన్నావు. 10 మంది పిల్లలకి తాతలాగున్నావు. నేను నీకు అన్నేంద్రియా. ప్రజలు మంచి చమత్కారంగా ఉన్నట్టున్నారు. నేనండి మీ ఎమ్మెల్యే పురుషోత్తమని. ఊరూరి పురుషోత్తంగా నీకోసం ఎన్నేళ్ళు ఎదురు చూడాలరా. అప్పుడెప్పుడో లింగంగాడి బిడ్డ బారసాలకు వచ్చు. ఇప్పుడు ఆ బిడ్డ బడికి కూడా పోతుంది. ఇప్పుడు కనపడ్డావురా. 3 సంవత్సరాల నుంచి నాకే కనిపించట్లేదు అంటే ఇది కనపడాలంట. నియోజకవర్గం కోసం ఢిల్లీ లెవెల్లో పోరాడుతున్నా. విజయ్ మాల్యా లెవెల్లో డబ్బులు దొబ్బేయాలని పోరాడుతున్నావులే, మాకు తెలుసులే. ఆ డబ్బులు మీకోసం, మీ ఓట్ల కోసం. బొక్కలే ఇది అకౌంట్ నింపుకోవడం కోసమే. నీ కంటికి డబ్బుకి ఓట్లు అమ్ముకునే వాళ్ళ కనపడుతున్నానా? ఆ డబ్బులు తీసుకుని నీ అధిష్టానం కింద పెట్టుకో. మొన్నేగా తారతో తలుక్కుమని రోడ్ వేయించింది. ఆ అభివృద్ధి చూసాను, ఓటేయండి. పక్కలో తార రోడ్డు, నువ్వు తార రోడ్డు వేయించుకొని నీ రోడ్డును చూసి 50,000 రూపాయలు పెట్టి కొత్త బండిని కొన్నా. తారంతా నువ్వు పొక్కటంతో నీ మొహం మీద ఉన్న గుంటలన్నీ ఉన్నాయి. అన్ని గుంటలు పడ్డాయి రోడ్డు మీద. చివరికి బండి మీద బట్టలు ఆరేసుకోవాల్సి వచ్చింది. కరెంటు ఫుల్ కరెంటు. చెమ్మ చెక్కలు, చింత పిక్కలు, కార్తీక్ లాంతరు, కేర్ ఆఫ్ కాకి పిల్ల సీరియల్ చూసేటప్పుడల్లా కరెంట్ తీసి ఫుల్ కరెంట్ అంటున్నావు. గొడవలు దూయడానికి బాగుంటుంది. ఆ టైంలో తిస్తావరా కరెంటు. ఇలా పార్టీలు దూకే వాళ్ళ కనపడుతున్నా అనుకుంటున్నా నేను. ఓటుకి 5,000 ఇస్తాగా, నీ ఓటు మాత్రం నాకే. 5,000 ఇస్తావా? 5,000 ఏళ్ళు ఖాళీగా ఉంది కానీ సరేలే గాని మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి చెప్పు. మా ఇంట్లో 25 ఓట్లు ఉన్నాయి. 25. మీ ఇంట్లో 25 ఓట్లు ఉన్నాయా? రా, నీకు నేను బొంగరంగా కనపడుతున్నారా? నాకు 4 భార్యలు, 20 మంది పిల్లలు, మొత్తం 25. నువ్వు మామూలుడి కాదే. ఈరా డబ్బులు. మన పార్టీ మాయ పార్టీ, మన గుర్తు గుణపం గుర్తు. అన్నా ఇది మీద నాకు డౌట్ గా ఉంది కానీ ఒకసారి రేషన్ కార్డు అడుగు. తమ్ముడు ఒకసారి నీ రేషన్ కార్డు అమ్మా. ఏరా 25 మంది అన్నావు, ఒక్కడే ఉన్నావు కదా. నీ వాగ్దానం లాగానే ఫ్యూచర్ లో వస్తారు.